పొద్దున్నుంచి మొదటగా పీచు తీస్తున్నావా? ఏమండి అయ్యా అయ్యా పిడకలు కట్టె పుల్లలో ఉన్నాయా? పిడకలు కట్టె పొలలా? నా మొహం చూస్తే పిడకలు కట్టె పొలం అమ్మేవాళ్ళ కనబడుతున్నా? ఎడవయ్యా, పిడకలు కట్టె పొలాలు కావాలి. నాన్న ఏమా అమ్మకి యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంటా? ఎలా? రైతు బజార్కి వెళ్తుంటే ఆటో గుద్దేసిందట. అయ్యో, ఆటోకేం దెబ్బలు తగలేదుగా? చిచ్చి, అమ్మకేం దెబ్బలు తగలేదుగా? తగలయట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. పదండి నాన్న. అలాగేనమ్మా. ఇగో చుంచు, షాపు జాగ్రత్త చూసుకో. నేను హాస్పిటల్కి వస్తా. నువ్వు పదమ్మా. అబ్బో, శుభమా అంటూ ఆసుపత్రికి వెళ్తుంటే తుమ్ముతా వెంటనే వెళ్తా. హాస్పిటల్కి వెళ్ళేప్పుడు చెక్కన వింటానా? బలిదానివే, మంచైనా చెడైనా శకునమ్మా. ఒక్క నిమిషం ఉండు. నారాయణ 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 నారాయణ. నువ్వు పదమ్మా. అబ్బో, ఏయ్ ఏంట్రా తుమ్ములు ఏమన్నా ముక్క ఒలింపిక్సా? తెగ తుమ్మేస్తున్నావు, చంపేస్తాను. జాగ్రత్త. ఒక్క నిమిషం ఉండమ్మా. అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో పదండి. అది కాదమ్మా, ఇప్పుడు శకునం చూసుకోకుండా అమ్మగారు సీరియస్ అంటే సెగురు అంటారేంటండి? ముందు మీరు వెళ్ళండి. నువ్వు నాకేం చెప్పక్కర్లా. నువ్వు చేత్తో పిక్కో. అలాగే. నువ్వు పదమ్మా. అయ్యయ్యో, పిల్లి ఎదురొచ్చిందమ్మా. ఒక్క నిమిషం. పిల్లి లేదు, నా బొంద లేదు. పదండి. కాదమ్మా, నువ్వు బాగా పిక్కో. రామదా, ఇదేంటి? నీకేదో యాక్సిడెంట్ అయింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, ఇప్పుడు కాసేపు అంటున్నావు, టాకొచ్చింది. నువ్వేంటి దుఃఖలాగా ఉన్నావు? నాకే దెబ్బ తగలలేదు, నీకేదో వడదెబ్బ తగిలినట్టుంది. అయినా యాక్సిడెంట్ అయింది నాకు కాదు, మన పక్కింటి పుల్లారావు గారి భార్యకి. పుల్లారావు భార్యగా? అయ్యో, అతనంతా టెన్షన్ లో ఉన్నాడు. నేను ఫోన్ చేసి చెప్పానులేండి. ఫోన్లే, మంచి పని చేశావు. చూసారా డాడీ, మమ్మీకి యాక్సిడెంట్ అయింది రమ్మంటే పిల్లి శకునం ఎదురైందని భయపడ్డారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మమ్మీ నిక్షేపంగా మనకు ఎదురొచ్చింది. శకునాలు లేవు, ఏమీ లేవు. అంతా ఇక్కడ రాసుంటుంది. అక్కడ ఏం రాసుంటుందో అదే జరుగుతుంది. నిజమేనమ్మా, చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావు. ఇదిగో, ఇక నుంచి ఈ శకునాలు గికునాలు నా బొంద నా బోలే అంటూ ఏమీ మాట్లాడను. ఏనుగు ఎదురొచ్చినా సరే, ఎలుగు ఎదురొచ్చినా సరే దూసుకుపోతానంతే. సరేనా? థ్యాంక్స్ డాడీ, ఇన్నాళ్ళకి తెలుసుకున్నారు. థ్యాంక్స్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు వచ్చేస్తారు. నువ్వు రంగు పోతారా? మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు. కాపాడాలా? ఏ కేసు నుంచి? మర్డర్ కేసు నుంచా, మానభంగం కేసు నుంచా, యాక్సిడెంట్ కేసు నుంచా, ఐపీ కేసు నుంచా? కేసు నుంచి కాదండి బాబు, నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, 4 పక్కన 5, 45 భాషలు వచ్చా? వింటారా? అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి? కన్నಡ రాజకుమార్ ಅವರನ್ನು ಬೇರಪ್ಪನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು. ಅಸಲು ನೀಗ ಮೆಸಾಲನ ಕುರ ಒದ್ದುರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೆನು అంతే. ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మరి జయలలిత అమ్మ కేసు కోర్టుకు పోనప్పో, అమ్మావ జైల్లో వెచ్చప్పో, అందు బుల్లెట్ గా ఉంచుకోవాలా తీసేయాలని నాకు కేకప్పో ఉంచేసుకోమని సొల్లరా సొల్లరా. ఇకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years. యు నో ద పీపుల్ హెడ్ ద షో. దట్స్ మీ. యా. మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया. मैं खाया नहीं खाया. చన్నాను బ్రహ్మాండంగా. ఇక లాయర్ గారు, ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్. రండి బాబు, రండి. చేస్తాను. నీకు రంగు ఆరు పూసాడా లేదా? చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు. ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు. బాబాయ్ ఒంతులే పడితే వెండాతి పెట్టి కుటుంబాలు కడిగి పెట్టియా ఎలారికి వణకం. நீ வாய மூடுறா. உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது. உன் கதை என்னன்னு நான் இப்பவே சொல்றேன். என்கிட்ட வேணாம். சீன் கண்ணி ராகர் மூர் அண்ட் அனகொண்டா. You shut up bloody anaconda rockle banda. I will book you in murder case and I will finish you. रोशनी आती है चांद से, सितारों से नहीं. मोहब्बत होती है ये अदारों से नहीं. जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है. मगर इस देश में हम रहने का है. कभी कभी ऐसा होता है. आई मम्मी देती देला चंपेస్తాడా? అబే అంత లేదమ్మా. లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఆ కేసు తిరగతోడనంటే నువ్వు పక్కలోకి వెళ్ళిపోతావు. నువ్వు బొమ్మలు ఎగరాడని బట్టి చెప్పగలరా? ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ, మొత్తం 22,000. ఎంత ఉంది నీ దగ్గర? 2,000. అది ఇచ్చేయి, కేసు తగ్గొట్టేస్తాను. కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. గురుగారండి ఇప్పుడు తమరు అయితే వెళ్తున్నారండి? ఇలా సౌత్కి వెళ్తున్నానే. ఏం లేదండి, నాటకెళ్దామనండి. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి. టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు? రేపు నువ్వు ఈస్ట్ నుంచి వస్తే నేను వెస్ట్ నుంచి రాను. ఇద్దరు కలుసుకోవా? అయ్యి బాబా, మళ్ళీ టచ్ అవుతాడా? వసేనా బెహత్రే ఎంగిరికే
రండి రండి ఏమైంది లాయర్ గారు నాకు చాలా టెన్షన్ గా ఆ ఉంది టెన్షన్ గా ఉండదంటే మరి ఏంటి నువ్వు చేసిన పని వాళ్ళ ఆవును ముట్టుకుని రంగేసావంట రెచ్చిపోతున్నాడు మొగుడు మానభంగం కేసు కింద నీ మీద కేసు పెడతానంటున్నాడు కోర్టుకు వెళ్తే దోలు తీరుతుంది నన్నే లాయర్గా ఉండమంటున్నాడు 30,000 ఫైన్ ఏం చేస్తాను నీ మీద 3,000 స్టేషనరీ ఖర్చు ఎంత ఉంది నీ దగ్గర 3,000 ఓ పని చేయి 33,000 కేసులు 3,000కి తగ్గొట్టేస్తాను కేసు కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను డబ్బు నాకు ఇచ్చి. ఇదిగో తీసుకోండి ఇదిగో దండం పెడతాను చూస్తాను వాడి సంగతి కేసు తగ్గొట్టేస్తాను 3 గ్రాములు రంగు రాశాను 3,000 దోలు తీరింది అంత కాస్ట్లీ కలర్ అన్నమాట ఇది వద్దులేరా బాబు ఎవరు ఏయ్, ఎవరు సౌమ్య, నువ్వా? ఉండు, నీ పని చెప్తా. హోలీ శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ ఏంటి సార్ హ్యాపీ హోలీ సార్ హోలీ శుభాకాంక్షలు సార్ హ్యాపీ హోలీ సార్ థ్యాంక్ యూ హ్యాపీ హోలీ సార్ హ్యాపీ హోలీ సార్ రాసుకో అరే ఏంది ఏయ్, ఉండు, సౌమ్య. ఏయ్, ఆగు. వినయ్ సౌమ్య, ఏయ్, సౌమ్య, ఆగమంటే నాకే కలర్ పోతావా కొంచెం ధైర్యం వీడికి జ్ఞానం కలగబడుతుంది ఏయ్, సౌమ్య, సౌమ్య, ఏయ్, సౌమ్య. ఏయ్, వినయ్ ప్లీజ్ ఏయ్, సౌమ్య. ఏయ్. ఏయ్, సౌమ్య. మమ్మీ ఏయ్, ఆగు. మమ్మీ మమ్మీ పట్టుకోలేదు. ఆగు, ఆగు. వినయ్ వద్దు ఆగమంటుంటే. ఆగు. కొంచెం కొంచెం ఊహించుకో. సౌమ్య. ఏయ్, ఏయ్, ఆగు. సమయం లోపల